నేను ఏదో 4 స్వరాలు నమ్ముతుంటానండి. హ్మ్. స స ని ప మ ప ని స స మ మ రి స మ మ ప ప మ మ ప మ మ రి స మ రి స స ని ప ప మ మ ప స స ని ని స ని ని స ని ప రి స ని ప స ని ప మ ని ప మ రి ప మ రి స ప ప స స ని ప మ రి స రి గ మ. ఎవరైనా కొంటే స్వరాలు అమ్మేస్తుంటాం అంతే అండి. అంటే శిక్షణ ఇస్తారా పాటలు? టీచర్‌నండి. అచ్చా! మ్యూజిక్ టీచర్. అంతే. రెడ్డి గారికి ఇలా ఇదా వచ్చింది, ఇది ఎలా వచ్చింది? అంటే శూద్రుడిని అయినప్పటికీ, రెడ్డిగా ఉన్న శూద్రుడిని అయినప్పటికీ, ఆ లోపల ఉన్నవాడికి అభ్యాసం కలిగి ఉన్నాడు పూర్వజన్మలో. అచ్చా! పూర్వజన్మ. పూర్వాభ్యాసేన తేనైవ హరియతే. ఓహో! పూర్వజన్మ అభ్యాసం అయి ఉండొచ్చండి. మీకేమైనా తెలుస్తుంటదా పూర్వజన్మలో అట్లాంటియేమన్నా? అంటే ఈ పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నామో, ఈ జన్మలో అభ్యాసాన్ని కలిగి ఉన్నాము. వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప, ధనంజయ గోత్రులకు చాలా రుణపడి ఉన్నాను గదా! పూర్వజన్మలో కూడా బహుశా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో ఏ క్షాత్రం కలిగిన వాడిగా జన్మించి ఉంటానేమో అని అనుకుంటుంటాం అంతే. వండర్‌ఫుల్. రైట్. అట్లాగే మొన్న రాజమౌళి గారు కూడా మాట్లాడారు ఇట్లానే. దాన్ని ఎట్లా చూసి హనుమంతుడి గురించి ఆయన ఏదేదో మాట్లాడాడు. హనుమంతుడి మీద నాకు నమ్మకం లేదు. దేవుడిని నేను నమ్మను గానీ, హ్మ్. మా నాన్నగారు నమ్ముతారు. మా నాన్నగారు నమ్మితే మరి ఇలానే చేసేది హనుమంతుడు అని చెప్పేసి ఆయన ఒక ఏదో చేసి ఉన్నాడండి ఆయన. హ్మ్. దానికి చాలామంది బండి సంజయ్ గారు చక్కటి విమర్శ చేసేటండి ఆయన. రాజమౌళి గారికి మంచి బుద్ధి ప్రసాదిద్దామని చెప్పేసి అని అన్నారండి ఆయన. హ్మ్. ప్రసాదించాలని కోరుకుంటున్నాం అనే పదం వాడారండి ఆయన. రాజమౌళి గారైనా లేకపోతే అన్య మతస్థులైనా ఎవరికైనా ఎక్కువ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందంటే అండి, ఇక్కడ హైందవ ధర్మం ఉన్నంతసేపు స్వేచ్ఛ ఉంటుందండి. ఒక్కసారి హిందువులు తగ్గిపోయి ముస్లిమ్స్ పెరిగిపోయి అయిపోయా. ఆ చర్యా చట్టం వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి నమ్మననే రాజమౌళి గారికి కూడా మాట మాట్లాడే స్వేచ్ఛ ఉండదండి. ఉండదు. కరెక్ట్. బాగా చెప్పారు. ఇప్పుడు రాజమౌళి గారు మేము ఒకే కాంపౌండ్లో 4 years ఉన్నామండి. ఆహాహా. జేఎంఆర్ వైట్ లోటస్లో ఆ. 4th floorలో మేము, 3rd floorలో ఆయనండి. అచ్చచ్చా. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. డౌన్ టు ఎర్త్ అండి. అవును. వారి మిసెస్ రమగారు కూడా చాలా మంచి వ్యక్తి. డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తులండి వాళ్ళు. మొన్నటిదాకా అట్లనే ఉన్నాడు కానీ సక్సెస్ వచ్చాక మారిపోయాడు. లేదు, అప్పటికే సక్సెస్ ఉన్నప్పటికీ వారు అలా ఉన్నారండి. కానీ వారు ఈ సంప్రదాయాన్ని పాటించేవారే. ఏమంటారు, వినాయకుడి చవితి వచ్చినా లేకపోతే దీపావళి వచ్చినా నాస్తికుడు అని చెప్పుకుంటాడు బయట. అంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదనే పదం వాడేటండి ఆయన. దేవుడిని నమ్మననే పదం వాడేటండి ఆయన. మరి ఇంట్లో పూజ వచ్చినా పునస్కారం వచ్చినా వాళ్ళతో పాటు ఆయన కూడా వాటిలో కూర్చుని ఆ క్రతువులు చేసే వ్యక్తి అండి. చేసే వ్యక్తి అండి ఆయన. స్వతహాగా చాలా మంచి వ్యక్తిని. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. దురదృష్టం ఆయన పదం వాడకూడదు, పదం వాడారు ఆయన. సారీ కూడా చెప్పలేదు ఇంతవరకు. అంటే ఇంకొకటి ఏంటంటే ఆయనకి సమాజంలో మంచి ఒక హోదా ఉన్న వ్యక్తి కదండి. అలాంటి వాళ్ళని మీద చెప్పించే ప్రయత్నం పెద్దగా ఎవరో చేయరండి, వాళ్ళని చేయరు. ఎందుకు చాలా గొడవైంది, చాలా మంది తిట్టారు, అవమానించి, అయినా కూడా ఆయన బయటికి రాలా. అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమాలు కూడా చూడండి, వాళ్ళు ఇష్టానుసారం కథల్ని మార్చేస్తున్నారు. రామాయణ మహాభారతాలని స్వేచ్ఛానువాదం చేస్తున్నారు. అవునండి. మరి వారు వ్యాపారం చేసుకోవడం కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో అలా చేయటం అందరికి అలవాటు అయినట్టు ఆయనకు కూడా అలవాటులో భాగంగా ఉండొచ్చండి. వ్యక్తిగతంగా అయితే అలాంటి దూషణ చేసే లక్షణం కలిగిన వ్యక్తి కాదండి ఆయన. కానీ దురదృష్టం ఆ పని జరిగింది, అక్కడ జరిగింది. శివాజీది తప్పు లేదు, రాజమౌళిది తప్పు లేదు, ఏదో పొరపాటున అనేసారు అంతేనా? అంటే శివాజీ గారు దాంట్లోనేమో ఆయన వ్యక్తిగతంగా ఆ సామాన్ అనే మాట, ఒక మాట తప్పుడు మాట వచ్చినప్పటికీ మిగతాది అంతా కూడా మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, ఆడబిడ్డలు, మన కూతుర్లు, మన వారి గౌరవం గురించి ఆయన మాట్లాడాడండి ఆయన. సో దాంట్లో మనం ఆయన తప్పు పట్టక్కర్లేదు. అన్వేషణ అయిన దాంట్లో అంటే అందరూ ఇప్పుకుంటారు ఇష్టాన్ని అనే మాట అయితే మాత్రం ముందు మనం ఆచరించి అవతలకు చెప్పాలి. కాబట్టి దాన్ని కూడా మనం సమర్థించాల్సిందేమో. అవునా? మరి అంతే కదండి. మనం ఇప్పుడు నేను పంచి కట్టుకోకుండా, నేను ఆ ధోతి అవి నేను ధరించకుండా, నేను మరి మిగతా వాళ్ళు మీరు ఏర్పాటు చేయండి, మీరు చేయండి అంటే ఎంతవరకు సబ్ అవుతుందండి? మీరు అన్వేష్ ఫ్రెండా మీరు? అట్లా లేదండి, నాకు ఆయన ఎవరో తెలియదు, మీరు చెప్తే వింటాను మళ్ళీ. షూరా? షూర్. ఎందుకో మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ డౌట్ వస్తుంది. అన్వేష్ మీద ఈగా వాళ్ళనివ్వట్లేదు మీరు. అట్లా లేదు స్వామి, అట్లా లేదు స్వామి. ముందు మనం ఆచరించాలి. మనం ఆచరించాలి. ఆచరించుకుంటే ఎవరికి చెప్తామండి మరి మనం? రోజు తెల్లవారుజామున 5 గంటలే నువ్వు వాకింగ్కి వెళ్ళు అని నాకు పిల్లలకి ఎట్లా చెప్తాను నేను చేయకుండా? సాయంత్రం 6 గంటలలోపు ఆహారం ముగించేయండి మీరు, మీకు ఆరోగ్యానికి మంచిది అని నేను ఎట్లా చెప్తాను? నేను ఆచరించాలి. నేనేమో 10 గంటలకి 11 గంటలకి పిజ్జాలు బర్గర్లు తిని నా పిల్లల్ని 6 గంటలకి ఆహారం కట్టేయండి అంటే ఎట్లా వీలు పడుతుందండి? మనం ఆచరించాల్సింది. మనం ఆచరించకపోయినా అవమానకరంగా ఎవరో చెప్పట్లేదు స్వామి. ఆ శివాజీ గారు చూడండి ఎంతో గౌరవంగా ఉన్న ఒక్క పదానికి ఆయన క్షమాపణ చెప్పేశాడు, అయిపోయింది. మరి ఆ క్షమాపణ చెప్పిన బాలకృష్ణ గారు ఉంది, ఆడ కనిపిస్తే
ముద్దైనా పెట్టండి కడుపన్నా చేయండి అన్నాడు. మరి అని అడిగేవాడు మరి మనం అని ఇప్పుడు దాకా మాట్లాడతాం మనం. ధైర్యం ఉందా, దమ్ముందా మనకి? అక్కడే ఉండదు మనకి. ఏమనంటే తుపాకీతో మనకి కాల్చేస్తారు. అన్వేషి శివాజీ దొరుకుతారండి మనకి. అనసూయని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? అనసూయ మీద కూడా లేదండి మనం గట్టిగా స్వామి విరుచుకుపడుతున్నారు. వినదగు ఎవ్వరు చెప్పినా దాంట్లో కూడా మంచి తీసుకుందాం. మనం నిండుగా కప్పుకొని మనం వస్త్రధారణ ఉంటే మనకు గౌరవం ఉండిపోతుంది. మనకి అంత అసభ్యంగా మాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. లేదు నేను ఇప్పుడు తిరుగుతానని ఆ అమ్మాయి స్వేచ్ఛను గౌరవిద్దాం. మనం ఎందుకు తిట్టుకోవాలి? మనం గౌరవిద్దాం. కానీ స్వతహాగా అయితే మాత్రం నేను కోరుకుంటాను నా పిల్లలు నిండుగా వస్త్రధారణ ఉండాలని కోరుకుంటా. రేపు పొద్దున నా పిల్లలు వ్యతిరేకించిన నేనేం చేయలేను. నేను ఏమన్నంటే వీర రాఘు గారు సొంత పిల్లల మీద దాడి అని మీరే అంటారు. రేపు పొద్దున మీరే అంటారు మళ్ళీ రేపు పొద్దున. ఇప్పుడు మీ నామం పెట్టారు, ఎంత చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. సో మీరు చక్కగా పాటిస్తున్నట్టే కదా. సరే మీరు ప్యాంట్ వేసుకోవచ్చు కాక. అవునండి, అవును. సో మీరు రేపొచ్చి పంచె కట్టుకుంటారా మరి? అంటే లేదా నాకు పంచుకట్టిన అలవాటు కూడా అప్పుడప్పుడైనా సంప్రదాయాల్లో చేసుకుంటాము. సంప్రదాయం అందరం చేస్తాము. కాకుంటే ఏమిటంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు నన్ను తరిమేరు అనుకోండి, వాకింగ్ షూ వేసుకుని పరిగెట్టినాక నాకు ఈ ప్యాంట్ చాలా సులభంగా ఉంటుందేమో, ఇంత అలవాటు అయిపోయింది. రేపు పొద్దున ఆయన తరుముకు వచ్చాడు అనుకోండి, యుద్ధం ఎలాగే చేయలేం, క్షాత్రం లేదు కాబట్టి. శౌర్యం తేజో దుర్తులు దాక్షం విద్య చాపి పలాయనం దానం విసర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం లక్షణాలు లేవు కాబట్టి ఈ పరిగెత్తు పారిపోవడం కోసమైనా సులభంగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. అంతే అంతే. అంటే మరి అన్వేష్ చెప్పాడు కదా అట్లా. మరి అంటే ఇప్పుడు నేను అందుకనే నేను విమర్శించలేదు కదండి. అందరూ అమ్మాయిలు చీరలు కట్టుకోండి అని నేను అంటలేదు కదా. నేను ఎందుకు అంటలేదు? ముందు నేనే పంచి కట్టుకోలేదు. నేను ఎట్లా అంటాను ఆ మాట? నేను మీ పోరాటం ఎవరి మీద? ఇప్పుడు మంచి మాట, మంచి మాట. ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు ధర్మం తప్పినా వారి దుష్టులు అయితే ఆ దుష్టుల్ని శిక్షించాల్సిన వ్యవస్థ మీద. ఆ వ్యవస్థ ఏమిటి? జ్యుడిషియరీ వ్యవస్థ. తప్పు మీరు చేసినా నేను చేసినా శిక్షించాల్సిన బాధ్యత జ్యుడిషియరీదే. ఈ పని జ్యుడిషియరీ చేయట్లేదు కాబట్టి జ్యుడిషియరీ మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, ఈ 197 సిఆర్పిసి కానీ, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపిస్తే సమాజంలో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు, తప్పు మాట్లాడాలంటే భయపడతారు. వ్యవస్థ అంతా శాసన నిర్మాణ వ్యవస్థ చేతిలో ఉంది. ఆ న్యాయ వ్యవస్థనైనా రాజ్యాంగం అయినా మార్చాల్సిన వ్యవస్థలు శాసన నిర్మాణ వ్యవస్థలు. అందులో కదా మార్పులు రావాల్సింది. మార్పులు ఉన్నాయి కదా స్వామి. ఒక తప్పుడు తీర్పు జడ్జిగా నేనే ఇస్తే, పనికిమాలిన తీర్పులు ఇస్తే, పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అని పనికిమాలిన కబుర్లు బెంచ్ మీద నేనే చెప్తే, ఇన్కెపాసిటీతో నాలాగా వ్యవహరించే న్యాయమూర్తులను తొలగించమనే కదా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా న్యాయమూర్తుల మీద ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రయోగించలేదు? సహారా ఇండియా కేసు అంటే 13 కోట్ల మంది బాధితులు, ఒకళ్ళు ఇద్దరు కాదు మహాత్మా. 12 సంవత్సరాల నుంచి 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నా ఆ పనికి రాకుండా ఆ తీర్పులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నటువంటి ఆ న్యాయమూర్తులను తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించమని చెప్తున్నాం మనం. వారు ఆ పని చేయకపోతే పని చేయమని అడగడం కోసమైనా మనం వ్యవస్థీకృతం అవ్వాలి. ఊరుకు ఒక్కరి చెప్పిన ఏర్పాటైనా ఎస్ మీరు ఈ పని చేయకపోతే మేము చట్టాన్ని మా చేతుల్లో తీసుకుంటాం. కలెక్టర్ గారి మీద 43 సిఆర్పిసి 40 బిఎన్ఎస్ ప్రయోగించినట్టు మనమే తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం మనం. అందరికి మనమే యజమానులు అండి. పోలీసులకి, న్యాయమూర్తులకి, ఈ రాజకీయ నాయకులకి యజమానులు మీరు మనమే.